రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువుని దేవుణ్ణి దూషించడానికి ఎంతోమంది బయలుదేరిపోయారండి. అన్యులు ప్రత్యక్షంగా దేవుని దూషిస్తున్నారు. అలాగే దేవుని సేవకులను చెప్పుకున్న వారు పరోక్షంగా దేవుణ్ణి దూషిస్తున్నారు. ఎంత అన్యాయం, ఎంత మోసము. దేవుడు అలాంటి వారి గురించి ఏం చెప్తున్నారంటే, నా శత్రువుల మీద నేను పగ తీర్చుకుంటాను, నన్ను ద్వేషించు వారికి నేను ప్రతిఫలం ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, నేను ఎన్ని మాటలైనా మాట్లాడతాను, ఎంతైనా దూషిస్తాను, కానీ నా మీదకి ఏది రాదని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నీ ఇష్టానికి దేవుణ్ణి మాట్లాడొద్దని దేవుడు ఏం చెప్తున్నాడు, నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు నీకు లేడని దేవుడు చెప్తున్నాడు. ఇలా చెప్పగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరండి. మరి ఆయన గురించి నువ్వు పాజిటివ్గా మాట్లాడకపోయినా పర్లేదు, కానీ ఆయన నామాన్ని దూషిస్తూ, పరిశుద్ధాత్మను దూషిస్తూ, యెహోవా తండ్రిని దూషిస్తూ ఆయన్ని నువ్వు దూషిస్తే మాత్రం ఆయన ఊరుకోడు. నువ్వు తండ్రిని దూషించినా ఆయన పట్టించుకొని అన్నాడు, కానీ పరిశుద్ధాత్మను దూషిస్తే యుగ యుగములకు క్షమాపణ లేదని దేవుడు చెప్తున్నాడు. మరి పిచ్చిగా మాట్లాడకండి, ఏది పడితే అది మాట్లాడకండి. భాషలు ఉన్నాయి, దేవుడి భాషలతో మనం దేవునితో సంభాషిస్తూ ఉంటాం. ఆ భాషను వక్రీకరిస్తూ మాట్లాడకండి. దేవుడు ఎంతో నొచ్చుకుంటాడు. నిన్ను శిక్షించడం దేవుడికి ఇష్టం కాదమ్మా. కానీ ఆయనని నువ్వు లిమిట్లెస్గా ద్వేషిస్తున్నప్పుడు ఆయన ఏం చేయగలడు? సాతానుకి అక్కడ చోటు ఉంటున్నప్పుడు ఆయన ఏం చేయగలడు చెప్పండి. కాబట్టి నిన్ను ఏదో బాధపడదామని కాదు, కానీ సాతాను ప్రత్యక్షత అక్కడి నుంచి తీసేయాలని దేవుడు ఆరాటపడుతున్నాడు. కనుక నువ్వు దేవుణ్ణి దూషించడం ఆపే. నీ స్థితి ఇప్పుడు మంచిగా ఉన్నప్పుడు ఆపేస్తే దేవుడు తప్పక నీ వైపు చూసి నీ యందు కనికరపడతాడు. కానీ ఇంకా దుర్దినాలు నీ మీద తెచ్చుకొని ఆయనకి కోపం రేపొద్దు. ఆయన రోషం గల దేవుడు కనుక ఆయన యందు భయభక్తులు కలిగి ఉండండి. ఆమేన్.